హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెలికాం విప్లవాన్ని పునరుద్ధరించినటువంటి, తల్లి మరణించగానే ప్రధానమంత్రి పదవిని చేపట్టినటువంటి రాజీవ్ గాంధీ గురించి తెలుసుకుందాం. రాజీవ్ గాంధీ తల్లిదండ్రులు శ్రీమతి ఇందిరాగాంధీ మరియు ఫిరోజ్ గాంధీ. 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించారు. రాజీవ్ గాంధీ ఢిల్లీలోని బాస్కో స్కూల్లో చదువుకున్నారు. అతను లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1968లో సోనియా గాంధీని వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం. రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు. అతను విమాన పైలట్గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత రాజీవ్ గాంధీ తన తల్లి శ్రీమతి ఇందిరాగాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తరువాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1984 అక్టోబర్ 31న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అంగరక్షకులచే హత్యకు గురయ్యారు. అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. శ్రీమతి ఇందిరాగాంధీ మరణం తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ సత్వంత్ సింగ్ మరియు బియాన్ సింగ్లచే జరిగింది. రాజీవ్ గాంధీ జనరల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ప్రధానమంత్రిగా కొనసాగారు. 1985లో ముంబైలో జరిగిన ఏఐసిసి సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించారు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు, పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి 4 పర్యటనలు చేశారు. 3 నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అతిపెద్ద లోక్సభ మెజారిటీని 541 సీట్లలో 414 సీట్లు గెలుచుకుంది. రాజీవ్ గాంధీ పదవిలో ఉన్న కాలం భోపాల్ విపత్తు, బోఫోర్స్ కుంభకోణం మరియు మహమ్మద్ వంటి వివాదాలలో చిక్కుకుంది. అహ్మద్ ఖాన్ వి షాబానో బేగం 1988లో అతను మాల్దీవులలో తిరుగుబాటును తిప్పికొట్టాడు. ప్లాట్ వంటి లిమిటెడ్ తమిళ సమూహాలను వ్యతిరేకించాడు. జోక్యం చేసుకొని ఆపై 1987లో శ్రీలంకకు శాంతి పరిరక్షక దళాలను పంపాడు. ఇది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంతో బహిరంగ సంఘర్షణకు దారితీసింది. 1989 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 1991 ఎన్నికల వరకు గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రధానమంత్రిగా ఆయన అందించినటువంటి సేవలు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునికీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. శ్రీలంక సోవియట్ యూనియన్తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. ఆయన స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. రాజీవ్ గాంధీ మరణం. 1991 మే 21న రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి బాంబర్చే చంపబడ్డాడు. 1991లో భారత ప్రభుత్వం గాంధీకి మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది.
2009లో జరిగిన ఇండియా లీడర్షిప్ కాన్క్లేవ్లో గాంధీకి మరణానంతరం రివల్యూషనరీ లీడర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అవార్డును ప్రదానం చేశారు.